మమ్మీ ఏంటన్నా ఏం చేస్తున్నావు? లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. ఏంటమ్మా వాళ్ళ స్పెషల్స్? ఏముంది, రైస్, పప్పు పులుసు. నాన్న పప్పు పులుసా? పప్పు పులుసు రాజుతుంది. పప్పు పులుసు ఏంటమ్మా? పప్పు పులుసు ఏంటి, సూపర్గా ఉంటుంది కర్రీ. ఏమో అమ్మా, నేను ఎప్పుడు తినలేదు. చేస్తున్నాను చూడు. ముందుగా శుభ్రంగా కడిగి పప్పుని పొయ్యి మీద పెట్టుకోవాలి. కందిపప్పు అయినా పెసరపప్పు అయినా. తర్వాత దానికి కావాల్సిన వెజిటేబుల్స్ మనం ఏవైనా వేసుకోవచ్చు. ఇవే వేసుకోవాలి అనేమి ఉండదు. అన్నీ కట్ చేసుకొని పెద్ద ముక్కలుగా వేసుకోవాలన్నమాట. పులుసు అంటే మనకి ఎప్పుడు కూడా తింటూ ఉండగా ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది టేస్ట్. ఇదిగో రాయల్ పప్పు పులుసుకి పొంగొచ్చిన తర్వాత ఈ స్టేజ్లో అంటే ఇలా అంటే మెత్తగా అవ్వాలి, బద్దలాగా కూడా ఉండాలి పప్పు. ఇలా అయింది కదా, అప్పుడు ఈ 75% ఉడికిన పప్పులో మనం ఏవైతే కట్ చేసుకున్నామో ఆ వెజిటేబుల్స్ని వేసుకుంటే ఆ వెజిటేబుల్స్తో పాటు ఈ పప్పు కూడా 100% కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్. నేనైతే సొరకాయ, దోసకాయ, ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి, బెండకాయ, క్యారెట్ తీసుకున్నాను. ఈ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ 75% ఉడికిన పప్పులో వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. పప్పులో ఎప్పుడు కూడా పసుపు కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి, అప్పుడు మంచి కలర్ ఉంటుంది. సరిపడా ఉప్పు, వాళ్ళని కొంచెం మనం పైకి కిందకి కలిపి పెట్టుకొని మూత పెట్టేసుకుని ముక్క మెత్తగా మగ్గే వరకు, ముక్క 70% మగ్గే లోపల పప్పు 100% మగ్గిపోతుంది. అప్పుడు మనం పులుసు చింతపండుని పెట్టుకొని పులుసు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్క 10 నిమిషాలు మగ్గనిద్దాం, ముక్కలన్నీ మెత్తగా మగ్గుతాయి. చూసావా పప్పు ఈ ముక్కలతో పాటు ఎలా ఉడికిపోయిందో? ఇలా పప్పు కానీ ముక్కలు కానీ మెత్తగా అవుతూ ఉండగా కావలసినంత కారం, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. ఈ కలుపుకున్న దాంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను. చింతపండుని తీసుకొని పులుసుకి సరిపడా అంటే వాటరీ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా మనం పులుసు తీసుకొని పోసుకోవాలి. ఇదిగో ఇలా ఉడికిన ఈ వెజిటేబుల్స్ పప్పులో పులుసుని పోసుకొని ఒక్క 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. పులుసు ఉడికింది. ఇప్పుడు కొంచెం బెల్లం చితక్కొట్టుకొని వేసుకొని కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పు పులుసు రెడీ. దీన్ని తాలింపు వేసుకుందాం. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అందులో ఎండుమిరపకాయ తాలింపులు, ఆవాలు, జీలకర్ర, ఇది బాగా వేగనిచ్చి ఇప్పుడు తాలింపులో కొంచెం పసుపు వేసుకున్నామంటే ఆ కర్రీ మొత్తం కూడా మంచి కలర్ ఉంటుంది, కలర్ వస్తుందని. తాలింపు రెడీ, పప్పులో వేసేసుకుందాం. చూసారు పప్పు ఎంత మంచి కలర్ ఉందో? పప్పే కాదు, సాంబార్, అసలు ఏ కర్రీ, ఎన్ని తాలింపు. దింపేసే ముందు కొంచెం పసుపు యాడ్ చేసుకున్నామంటే మంచి కలర్ వస్తుంది, అది ఏ కర్రీ అయినా కానీ. ఇదే రాయల్ పప్పు పులుసు. చాలా బాగుందమ్మా.
ఫుడ్ పెట్టేసేనా? పెట్టేసి. పదండి పెడతా. చూశారు కదా మన రెసిపీని. ఖచ్చితంగా మీరు కూడా ఒకరోజు ట్రై చేసి చూడండి. నచ్చితే మన వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి.